ఈరోజు మనం స్వస్థతల గురించి, చందాల గురించి, ఇంకా ఎంతోమంది పాస్టర్లు చెప్తున్న వాక్యాల గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈరోజు లూకాసు వార్త 9వ అధ్యాయం 3వ వాక్యం యేసుప్రభు చెప్తున్నాడు, మీరు తినడానికి తిండి తీసుకెళ్ళొద్దు, మార్చుకోవడానికి బట్టలు తీసుకెళ్ళొద్దు, ఇంక ఏమి మీతో పాటు తీసుకెళ్ళొద్దు అని అన్నాడు. ఎందుకో చెప్పనా, ఆయన వాక్యాన్ని తీసుకెళ్ళమని చెప్పాడు. కానీ ఈరోజు పాస్టర్లు ఏం చెప్తున్నారు, అయ్యా మీరు వస్తున్నారు, వెళ్ళేటప్పుడు 50,000 రూపాయలు చందా ఇవ్వండి, ₹1,00,000 చందా ఇవ్వండి, మర్చిపోకుండా దశం భాగం ఇవ్వండి, మర్చిపోకుండా మీ జీతాలు ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఈరోజు వాళ్ళు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి అంత కష్టపడి మనకిస్తుంటే మనం మాత్రం ఏం చేస్తున్నాం? ఈరోజు యేసు ప్రభువే చెప్పాడు, నాకు ఉండటానికి ఇల్లు లేదు, దూరటానికి సముద్రం లేదు, నేనే అన్ని వదిలేసి వెళ్ళిపోతాను. కానీ యేసు ప్రభుని చెప్పి నీకెందుకు బంగళాలు, నీకెందుకు కార్లు? అది నీ కష్టార్జితం. నీ కష్టార్జితం ఉద్యోగం చేసావు, నీ కష్టార్జితంతో ఇంకేమైనా చేసి సంపాదించి ఇవన్నీ వచ్చినాయి, ఆ బిల్డింగ్లు, బంగళాలు, ప్యాలెస్లు, కార్లు. ఎవ్వరే మాట్లాడే హక్కు కూడా లేదు. కానీ ఈరోజు నువ్వు తిరుగుతున్న బిల్డింగ్, ఉంటున్న బిల్డింగ్ కానీ, తిరుగుతున్న కార్లు కానీ చందాల రూపంలో జనాలతో వచ్చినాయా, నువ్వు మాత్రం దేవుడికి లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకో, బహుమతిగా ఇచ్చేది ఎవరు కాదండి. కానీ వాళ్ళ చందాల్ని, వాళ్ళకి పాపాలని భయం పెట్టి, శాపమని భయం పెట్టి, వాళ్ళ భయాన్ని నువ్వు సొమ్ము చేసుకొని స్వస్థతలు చేస్తున్నావని ఇవన్నీ చెప్పి మోసపూరితంగా నువ్వు చేసే కొన్ని పనులని తీసుకొని వాళ్ళ దగ్గర చందా తీసుకొని ఈరోజు నువ్వు కార్లు, బంగాళాలు ఇవన్నీ తిరుగుతున్నావా? గుర్తుపెట్టుకో, యేసు ప్రభు ముందు రేపు చనిపోయినప్పుడు దేవుడి ముందు నిలబడాలి. ఆ రోజు నువ్వు ఆయనకి సమాధానం చెప్పాలి. ఈరోజు ఇచ్చేవాడు సమాధానం చెప్పు, తీసుకుని నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పనా, దేవుడు వాక్యాన్ని చెప్తే నువ్వు ఆ వాక్యాన్ని నీ సొంతగా చెప్తున్నావు. దేవుడు నిజాన్ని చెప్తే నువ్వు అబద్ధాన్ని మోసంగా మార్చి అది జనాల్లో నిజమని రుద్దుతున్నావు, వాళ్ళు భయాన్ని పెంచుతున్నావు. ఆయన అన్నాడు 3వ అధ్యాయం 9వ అధ్యాయం లూకాసు వార్త 3వ వాక్యంలో, ఒకవేళ వాళ్ళు వినకపోతే వదిలే, నీ కాలి దుమ్ము వదిలి వెళ్ళిపోయి 10 సాక్ష్యం చెప్పిద్ది అని. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వు అక్కడ తిడుతున్నావు, అరుస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. కానీ యేసుప్రభు తిట్టమని చెప్పలేదే, యేసుప్రభు దూషించమని చెప్పలేదే. వెళ్ళిపో, విన్న వాళ్ళకి చెప్పు, వినని వారు వదిలేసి వెళ్ళిపోమని. కానీ ఈరోజు మనం అలా చేయట్లా. మన మతాన్ని ఈరోజు యేసుప్రభు నిజమైన వాక్యం చెప్పి జనాలకి దగ్గరైతే నువ్వు ఆ వాక్యాన్ని మతంగా మార్చి నీకు నచ్చినట్టు చెప్పి జనాన్ని విభజనలోకి తీసుకొస్తున్నావు. ఈరోజు బైబిల్ అందరికీ ఒక హాస్యంగా మారింది, ఒక ఫన్గా, కామెడీగా మారింది. దేనివల్ల? మీ వల్ల. కొంతమంది యేసుప్రభు పేరు చెప్పి మోసం చేస్తున్న నక్కల వల్ల, గొర్రె చర్మం కప్పుకొని తోడేలా నిజంగా పనిచేస్తున్న ఆ పాస్టర్లు, నిజంగా పనిచేస్తున్న మిషనరీకి వాళ్ళు కూడా చెడ్డ పేరుస్తుంది. ఒక తోటలో ఒక గంజాయి మొక్క వల్ల తోటగా చేయిపోయినట్టు ఈరోజు కొంతమంది పాస్టర్ల వల్ల క్రైస్తవత్వాన్ని ఎంతోమంది తిడుతున్నారు, అరుస్తున్నారు, దూషిస్తున్నారు. కొంతమంది వాళ్ళ నిజాన్ని హేళన చేస్తున్నారు.